అమరావతిపై పవన్ కు ఎందుకు ఆసక్తి తగ్గిందో ఆయనే చెప్పాలన్నారు సిపిఐ నేత రామకృష్ణ. అమరావతిపై చంద్రబాబు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. అమరావతిని ఫ్రీ జోన్ గా ప్రకటించాలని, అప్పుడే ఏపీ ప్రజలంతా ఇది మా రాజధాని అనుకుంటారని సూచించారు. జై అమరావతి అన్న ఏం తప్పు లేదు. మరి పవన్ కళ్యాణ్ గారికి అమరావతి పైన ఉన్నట్టుండి ఎందుకు మొహం వచ్చిందో దానికి ఆయన సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న విధానం ఫలితంగా పాపం అభిమానించే వాళ్ళలో కూడా కొంతమంది దూరం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. కారణం ఏమంటే రాష్ట్రానికి రాజధాని కావాలి, ఒక నగరం కావాలని మేమంతా కోరుకుంటున్నాం తప్ప, కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా మొత్తం వేలాది ఎకరాల భూములన్నీ కూడా తీసుకొని భూములన్నీ కూడా తన అధీనంలోకి తెచ్చుకొని మొత్తం అంతా అరచేతిలో వైకుంఠం చూపడము, దానికోసం అప్పులు చేయడాన్ని మాత్రం ఎవరూ సమర్థించడం లేదు. అమరావతి ఫ్రీ జోన్గా చేయాలి. రాష్ట్రంలో ఉన్న 29 జిల్లాల ప్రజలు కూడా ఈ రాజధాని మాకందరికీ చెందినది అని వారు అనాలి. అది అనాలంటే అమరావతి ఫ్రీ జోన్గా చేయండి. అందరికి కూడా అందులో వచ్చే దానివల్ల మంచి కానీ చెడు కానీ అది అందరికీ దక్కాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్నిటికంటే అమరావతిని ముందు చేయాల్సింది ఏమంటే అమరావతి ఫ్రీ జోన్గా ప్రకటించండి. దెన్ ఓన్లీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్ దే విల్, అప్పుడు వాళ్ళు అంటారు కూడా ఇది మా అమరావతి అని అంటారు. లేదంటే అది గుంటూరు జిల్లా అమరావతి అవుతుంది. కాబట్టి ఫ్రీ జోన్ చేయాలని కూడా మీ ద్వారా డిమాండ్ చేస్తుంది.